రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం సబితా ఇంద్రారెడ్డికి రాజకీయ అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. రంజిత్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి. పిసిసి కార్యదర్శి బోధన్ మాధవరెడ్డి. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి రాజకీయ అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీనని, మహేశ్వరం అభివృద్ధి చేయలేదని పిసిసి కార్యదర్శి బోధ మాధవరెడ్డి అన్నారు. మహేశ్వరం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సోనియా గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబం అన్నారు. దేశంలో ఆకలి కేకలు లేకుండా చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఉప్పగా మార్చారన్నారు. బీజేపీ పార్టీ దేశ ప్రజలను భ్రమలో ముంచేసింది అన్నారు. నరేంద్ర మోడీ తన స్థాయిని తగ్గించుకుని మాట్లాడుతున్నారన్నారు. ప్రజాస్వామ్యం మీద, రాజ్యాంగం మీద, సోషలిజం మీద దాడి జరుగుతుంది అన్నారు. మహేశ్వరం అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి కట్టుబడి ఉన్నారన్నారు. కేంద్రంలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి అన్నారు. దేశంలోనే మొట్టమొదటి హోమ్ మినిస్టర్గా అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఆమె కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచింది, ఇన్నిసార్లు గెలిచింది, మంత్రి చేసింది, అన్ని పదవులు అనుభవించిండ్రు, అన్ని రకాల పనులు అందరితోని సాన్నిధ్యంగా ఉండి అన్ని ఆమె చేసుకున్నది. మనకు ఎంతైతే డెవలప్మెంట్ చేయాలో మన మహేశ్వరం కాన్స్టిట్యున్సీకి చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే ఆమె ఒరిజినల్ కాన్స్టిట్యున్సీ కాదు ఇది. ఆమె ప్రేమంతా చేవెళ్ళ అసెంబ్లీ మీదనే. ఆమె చేయవలసినంత అభివృద్ధి మన మహేశ్వరం నియోజకవర్గానికి చేయలేదు.